సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు 19 మ్యాచ్లు ఆడింది. ఇందులో 16 విజయాలు సాధించింది. ఈ విజయాలలో సూర్యకుమార్ యాదవ్ పాత్ర దాదాపు శూన్యం. గత 12 మ్యాచ్ల్లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 242 పరుగులు మాత్రమే చేశాడు. సూర్యకుమార్ యాదవ్ స్థాయితో పోల్చి చూస్తే ఈ పరుగులు ఏమంతా లెక్కలోవి కావు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్టామినా అద్భుతంగా ఉంటుంది. అతడు ఏమాత్రం భయం లేకుండా ఆడే తీరు అమోఘంగా ఉంటుంది. కానీ సూర్యకుమార్ యాదవ్ తన స్థాయికి తగ్గట్లుగా ఆడటం లేదు. 2024లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్గా వైదొలిగాడు. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్కు జట్టు పగ్గాలు దక్కాయి. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ 12 మ్యాచ్లు ఆడాడు. అయితే తన 360 డిగ్రీల యాక్షన్ను ఎప్పుడూ చూపించలేదు. గత 12 ఇన్నింగ్స్లలో సూర్యకుమార్ యాదవ్ 24.50 సగటును మాత్రమే నమోదు చేశాడు. ఈ ప్రకారం చూసుకుంటే గత 12 ఇన్నింగ్స్లలో అతడు 242 రన్స్ మాత్రమే చేశాడు. 2022లో 1164, 2023లో 17 ఇన్నింగ్స్లలో 773 పరుగులను సూర్యకుమార్ యాదవ్ చేశాడు. అయితే కెప్టెన్గా 12 ఇన్నింగ్స్లను ఆడిన అతడు 250 పరుగులు కూడా పూర్తి చేయలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న ప్రస్తుత టీ20 సిరీస్లో కోల్కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో అతడు 0 పరుగులకే అవుట్ అయ్యాడు. చెన్నై వేదికగా జరిగిన రెండవ మ్యాచ్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ ఇలా ఆడటాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.